ఓకే. హాయ్ డార్లింగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'బ్రహ్మ ఆనందం' మూవీ అయితే చూసేసాననమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికొస్తే మన హీరోకి థియేటర్ ఆర్టిస్ట్‌గా అయితే ఛాన్స్ అయితే వస్తదనమాట. కానీ దానికి ఖర్చు 6,00,000 అని చెప్తారు. కానీ మన హీరోకి మాత్రం చాలా దరిద్రం అయితే ఉంటుందనమాట. 6,00,000 కూడా సరిగ్గా ఉండవనమాట. మరి 6,00,000 ఎలా తీసుకొచ్చాడు? మరి థియేటర్ ఆర్టిస్ట్‌గా అయితే చేశాడా? లేదా? ఆళ్ళ తాత మూర్తి గారన్నా హెల్ప్ చేశారా? లేదా? లాస్ట్‌కి ఏం జరిగిందనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫస్ట్ హాఫ్ అంతా చాలా మంచిగా హెల్తీ కామెడీతోటైతే తీసుకెళ్తాడు భయ్య. అలాగే మనకైతే మంచిగా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తాడనమాట. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కానీ, మనకైతే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కానీ, మన హీరో క్యారెక్టర్ కానీ చాలా మంచిగా అయితే తీసుకెళ్తాడు భయ్య. అండ్ హెల్తీ కామెడీ అయితే నాకైతే బాగా నచ్చిందనమాట. అండ్ సిట్యుయేషన్ తగ్గట్టు కామెడీ సీన్స్ అయితే పడతాయి. అలాగే అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అయితే మనకైతే బ్రహ్మానందం గారు అయితే యాక్టింగ్ అయితే చేశారు భయ్య. చింపేసి అవతల పడేశారని చెప్పుకోవాలి. అలాగే మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్‌లో కానీ, సెకండ్ హాఫ్‌లో కానీ. అలాగే మనకైతే వెన్నెల కిషోర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే క్రింజ్ కామెడీ కాకుండా మనకైతే మంచి హెల్తీ కామెడీ అయితే చేశారు భయ్య మనకు వెన్నెల కిషోర్ గారు అయితే. అండ్ ఎక్కడెక్కడ మనకు బోర్ కొడుతుందో అక్కడ మనకు వెన్నెల కిషోర్ గారు వచ్చేసి మనకైతే ఇట్లా హై లేపుతారనమాట. చాలా మంచిగా అయితే కామెడీ అయితే చేశారు భయ్య. అలా హీరో కూడా మనకైతే చాలా మంచిగా అయితే యాక్టింగ్ అయితే చేశారనిపించింది. మూవీలో మనకైతే చిన్న మెసేజ్ కూడా ఇచ్చారు భయ్య. మెసేజ్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ కానీ చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ మనకైతే ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ బీజిఎం కూడా మనకైతే ఫీల్ గుడ్ బీజిఎం అయితే నాకైతే అనిపించింది భయ్య. ఇవి భయ్య నాకైతే ప్లస్ పాయింట్ అయితే అనిపించింది అనమాట. మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మూవీ అంతా చాలా అంటే చాలా స్లో నరేషన్ అయితే వెళ్తుందనమాట. ఇంకా మనకి సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలి. సెకండ్ హాఫ్ ఇంకా దారుణం అని చెప్పుకోవాలి. చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. కొన్ని కామెడీ సీన్స్ అసలు వర్కౌట్ కాలేదనిపించింది. కొన్ని మాత్రమే ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ వర్కౌట్ కాలేదనిపించింది అంతే. మాకు వెన్నెల కిషోర్ గారును, హీరో గారు, బ్రహ్మానందం క్యారెక్టర్ తప్ప మనకు వేరే క్యారెక్టర్ చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నా కూడా అంత క్యారెక్టర్ కూడా ఎవ్వరికి అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితే ఇవ్వలేనమాట. వీళ్ళకి ముగ్గురికి తప్ప. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా చూపెట్టారు కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎటు నుంచి ఎటో చూపెట్టారు భయ్. అసలు అర్థం కాలేదనమాట. మొత్తం పట్టాలు తప్పేసిందని చెప్పుకోవాలి. అలాగే మనకైతే సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ కూడా రావన్నమాట. అది ఈ సాంగ్ ఎందుకు వచ్చింది రా భయ్ అనిపిస్తా ఉంటది మనకైతే. కొన్ని డబ్బింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట మూవీలో అయితే. అలాగే మనకైతే ఎండింగ్ కూడా మనకైతే అంత గొప్పగా అయితే లేదనమాట. ఇక మనకి ఎట్లాగో ఎండ్ చేసేద్దాం రా అని చెప్పేసి చేసేద్దాం అన్నట్టు చేసేసారనమాట. క్లైమాక్స్ అయితే అంత గొప్పగా అయితే నాకైతే అనిపించలేదు అనమాట. క్లైమాక్స్ కూడా ఇవే భయ్య నాకైతే మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇక ఓవరాల్ ఎలా ఉంది రా భయ్ మూవీ చూడొచ్చా లేదా? నీకెలా అనిపించిందిరా చెప్పురా అంటే నాకు మాత్రం జస్ట్ ఓకే అనిపించింది భయ్య. అంత గొప్పగా అయితే లేదనిపించింది. ఇలాంటి డైరెక్ట్ ఫ్యాన్స్ ఉంటే బ్రహ్మానందం గారికి అయితే ఈ మూవీ అయితే కంపల్సరీ అయితే నచ్చుతుందనమాట. ఇది భయ్య మరి నా రివ్యూ అనమాట. మరి మీ మూవీ చూసారా లేదా? మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.